హల్లెలూయా. బైబిల్ కొద్ది పక్కన పెట్టండి. కొద్ది సమయము ప్రభు నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి దేవుడి నామాన్ని ఉచ్చరిస్తూ, ఆయన అన్ని నామాల కంటే పైనామము గలవాడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన చేసినటువంటి శిలువ బలియాగములో మనందరికి ఇచ్చిన గొప్ప రక్షణ, ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని కృతజ్ఞతాస్తుతులతో ప్రభు నామాన్ని ఘనపరచుదాం, కీర్తిద్దాం, కొనియాడదాం, మహిమపరచుదాం. రెండు చేతులు పైకెత్తి నోరు తెరిచి దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నమ్మదగిన వాడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడవు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చిన నెరవేర్చడంలో శక్తివంతుడు. మనుషులకు అసాధ్యం కానీ నాకు సమస్తము సాధ్యమని చెప్పిన దేవుడు. ఈ ప్రపంచంలో ఒక పాపిని పరిశుద్ధులుగా మార్చడం ఎవ్వరి తరం కాదు, ఒక నాన్న ప్రభు అయిన యేసుకు మాత్రమే. ఎంత ఘోర పాపినైనా ఆయన దగ్గరకు వచ్చేస్తే ఒక్క మాట అంటే చాలు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పనిపెట్టుకొని లేచి నడువని చెప్పేశాడు. 38 ఏళ్ల పట్టినటువంటి వ్యక్తితో, రక్తస్రావం కలిగిన రోగితో ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానమై వెళ్ళు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడి ప్రియారా. తన మాట చేత బాగు చేయగలడు, మాట చేత పాపశాపాలు తీసివేయగలడు. కానీ మాటతో చేయలేదండి, మనల్ని ప్రేమించి సిలువలో తన ప్రాణం అర్పించేశాడు, నరక యాతన అనుభవించాడు. ఆయన ఏ పాపం చేయలేదు, పరిశుద్ధుడైనప్పటికీ ఏ పాపము లేదు. కానీ మనందరి పాపాలు ప్రాణు మీద వేలాడి సిలువలో చనిపోయాడు. మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. అంత రక్షకుని ఎలా స్తుతించి గణపరచుదాం. గడిచిన నెలలన్నీ కాపాడాడు, మరొక నూతన నెలలకు ప్రవేశపెట్టాడు. ఈ మొదటి ఆదివారమున ప్రభు సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులతో దేవుని నామాన్ని గణపరచుదాం, ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నతుడా స్తోత్రం.
మహాపరిశుద్ధుడైన ప్రేమ గల మా తండ్రి, సర్వశక్తిమంతుడ గొప్ప దేవా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు. నువ్వు చేసిన మేలు ఉపకారాలు తలపోసుకుంటా ఉంటే నిన్ను ఏ రీతిగా స్తుతించి గణపరచగలమయ్యా? ఏమిచ్చినను తీర్చుకోలేము. నిన్ను గణపరుద్దామంటే మా పెదాలు చాలలేదయ్యా. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు ముందే తెలియజేయబడింది అంటున్నావు. అవును ప్రభువా, న్యాయంగా నడుచుకోవడం, దేవా తండ్రి నాయన నీ ఎదుట ప్రభు దీన మనసు కలిగి నడుచుకోవడం తండ్రి, ఇదే కదా నువ్వు కోరుకునేది. నీకు ఇష్టమైన ప్రవర్తన, నీకు ఇష్టమైన నడత ఈ లోకములో నడిచి మా పితరుల ప్రభువా ఉంచిన బాధని అనుసరిస్తూ నీ అడుగు జాడుల్లో సాగిపోవడం ఎలాగో మీ వాక్యము చేత మాకందరికి బోధించమని వాక్య ధ్యానములకు వెళ్తూ ఉండగా మీ వాక్యము చేత మమ్మల్ని సంధించమని, దర్శించమని, మీ వాక్యము చేత సర్వ సత్యములోనికి నడిపించమని మా ప్రభువు ప్రియ రక్షకుడు యేసు పేరిట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, నా ఎద్దుకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్పిన అత్యంత కరుణామూర్తి, ప్రేమస్వరూపి, క్షమాస్వరూపి యేసు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ ఉదయకాలపు శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సిద్ధపడి దేవుడి మందిరానికి వచ్చినప్పుడు సిద్ధపడి రావాలట. మన ప్రవర్తన చాలా భయభక్తులు కలిగి ఏమన్నా భేదాభిప్రాయాలు, ఇంకా లోకాశలు అవన్నీ ఉంటే మొత్తం వదిలేసుకోవాలి. ఆ మందిరంలో అడుగు పెట్టేటప్పుడే గుర్తు చేసుకోవాలి. మందిరంలో అడుగు పెట్టేటప్పుడే, నీ మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా లోకానుసారంగా ఉంటూ రక్షణ లేకుండా, మారు మనసు పొందకుండా, దేవుడితో సహవాసం లేకుండా ఒకవేళ వాయిదాలు వేసుకుంటూ వస్తే మళ్ళీ రేపు మనకు ఆ సమయం దొరికిద్దో దొరకదో. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం అనుకోవాలి. ఇదే మనకు రక్షణ దినంగా కావాలి. రేపటి దినం మంది కాదు, దేవుడిచ్చిన రోజే మంది. కాబట్టి ఈరోజు ఎంతో ఆశతో భక్తితో వచ్చిన మీ అందరూ ప్రభు నామాన ఆశీర్వదింపబడాలని, దేవుడి ప్రత్యక్షత అనుభవించాలని, దేవుడిచ్చే శాంతి సమాధానముతో మీ గృహాలకు వెళ్ళాలని, దేవుడి యొక్క మాటల చేత మన ఓదార్పు పొందాలని, ధైర్యం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 103లో ఉంటుంది, 107లో ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. దేవుని గురించినటువంటి ఆశ ఎంతమందికి ఉంటుందో వాళ్ళందరినీ తృప్తిపరుస్తాడట. కానీ లోకాశలు మాత్రం వ్యర్థమైపోతాయి, నిరాశత అయిపోతుంది. కానీ దేవుడి గురించిన ఆశ మంచిది. ఆశ తప్పకుండా దేవుడు తీరుస్తాడు. జక్కయ్యకి దేవుని చూడాలి అనే ఆశ ఉంది. ఆశ దేవుడు తీర్చేశాడు. పిల్లనా, తప్పకుండా దేవుడు మన ఆశలు తీర్చగల సమర్థుడు. కనుక భక్తిహీనుల ఆశ భంగమైపోద్ది, నీతిమంతుల ఆశ నెరవేరుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు ఈరోజు దేవా నాతో మాట్లాడు ప్రభువా. దేవా నిన్ను చూడాలి నాయన, నీ స్వరం వినాలి ప్రభువా, నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచని ప్రార్థన చేసుకొని వస్తే దేవుడు సేవకుల ద్వారా మనతో మాట్లాడతాడు. ఈ ఆరాధన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎన్నో రకాలుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మనతో మాట్లాడడానికి మన సిఎస్ఐ ఆల్మానిక్ ప్రకారం ఇచ్చిన అంశం ఏంటంటే, పెంతెకోస్తు తర్వాత 21వ ఆదివారము బాలల ఆదివారము, బాలికల ఆదివారము. అంశము ఈ బాలలు ఎట్టివారగుదురు అనే అంశం అన్నమాట. ఈ బాలలు ఎట్టివారగుదురు. ఈరోజు ఇంకో 2 అంశాలు ఉన్నాయి. ఇంకొక అంశం ఏంటంటే సమస్త పరిశుద్ధుల ఆత్మల దినం అన్నమాట, సంస్మరణ దినం. నవంబర్ 2వ తారీఖు. సాధారణంగా ఆదివారాలు తక్కువ వస్తాయేమో, మళ్ళీ ఈరోజు ఆదివారం వచ్చింది 2వ తారీఖు. ప్రభునందు నిద్రించినటువంటి మన పితరులను, మన ప్రియులను, వాళ్ళ ఆత్మలను సంస్మరించుకునే రోజు పరిశుద్ధ ఆత్మల దినం. ఈ 2 అంశాలు ఈరోజు మనకు ఉన్నాయి. కాబట్టి
పిల్లల గురించినటువంటి అంశము బైబిల్ పాఠాలు ఇవ్వడం జరిగింది మన సంఘ పెద్దలు. సో పిల్లల గురించినటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. వీలైతే లాస్ట్లో ఈ ఆత్మల గురించినటువంటి ఒక వచనం కూడా తలపోసుకుంటూ త్వరగా ఆరాధన ముగించుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంశము ఈ బాలలు ఎట్టివారవుదురు. పిల్లల్ని కంటాము కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారనేది ఎవరికైనా తెలుసా? డాక్టర్ని చేయాలనుకుంటాం, కనీసం యాక్టర్ కూడా కాలేదు అంటారు. ఏదో చేయాలనుకుంటాం, కావట్లేదు. కారణం ఏంటంటే మనుషులు ఒకరు కలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు. అంటే దేవుడు కూడా తలంపులు ఉన్నాయి అన్నమాట. పిల్లలు ఎవరంటే ఈ లోకంలో గొడ్రాలు అనే భయంకరమైన నిందని తీసివేసేవాళ్ళట. హల్లెలూయా. చిన్న పిల్లలుగా ఉండడం అనేది మనం అందరం అది అనుభవించి వచ్చేసాం. చిన్న పిల్లలుగా ఉండి అది అనుభవించి అది దాటేసి యుక్త వయసుకు వచ్చేసారు. కొంతమంది వృద్ధాప్యానికి వచ్చారు, నడికారుకి వచ్చారు. చిన్న వయసు అంతా దాటేసి వచ్చేసాం. కానీ అది చాలా ఇంపార్టెంట్ మనకి. అది లేకుండా లేదా? చిన్నపిల్లల అనుభవం లేకుండా ఎవరన్నా పెద్దోళ్ళు అవుతారా? మన రక్షకుడైన ప్రభువు కూడా మరియమ్మ యేసేపు వాళ్ళ కుటుంబంలో పసిబాలుడుగా జన్మించాడు. వయసునందు, జ్ఞానమందు, పెద్దల దయందు, దేవుడి దయందు వర్ధిల్లుతూ వచ్చేసాడు. హల్లెలూయా. మన సంఘములో దేవుడిచ్చినటువంటి గర్భఫలమైనటువంటి పిల్లలు, చిన్నారి పిల్లలు, బాలబాలికలు కూడా అలా ఎదగాలి అని, అలా వర్ధిల్లాలని దేవుడు మనకి చిన్నారి బిడ్డలను ఇచ్చాడు. చాలా మంది చిన్నపిల్లలు అంటే అవతలబా అని అంటారు. కండ్రా అంటారా? చిన్నపిల్లలు పెద్దలు మాట్లాడుకుని మీరేంటి అవతలబండి అడగండి అని వాళ్ళని లెక్క చేయకుండా పడేస్తూ ఉంటాం. వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, వారిని కసిరించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అసలు ఎలాంటి వారికి ఇష్టపడతాడు తెలుసా? చిన్న బిడ్డలంటేనే ఇష్టం అట ఆయనకి. హల్లెలూయా. ఎందుకు? ఆయన మనస్సు అలాంటిది, ఆయన స్వభావం అలాంటిది. కనుక చిన్న బిడ్డలు పుట్టుకతో ఏ పాపం మెరిగిన వారిగా పుడతారు చిన్నపిల్లలు. కనుక వారిని మనము క్రమశిక్షణలో, భయభక్తుల్లో పెంచేసిన బాధ్యత దేవుడు తల్లిదండ్రుల చేతిలో పెట్టేశాడు. మరి ఎలాంటి వాళ్ళు అవుతారనేది ఎవరికి తెలుసు? మనకిచ్చిన దేవుడికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. చాలా ఏళ్ళ బట్టి గొడ్రాలుగా పిల్లలు లేక బాధపడుతున్నటువంటి కుటుంబాన్ని ఈరోజు మొదటి బైబిల్ పాఠంలో చూస్తాం. మానోహ అనే కుటుంబం. వాళ్ళు చాలా ఏళ్ళ బట్టి పిల్లలు లేక అల్లాడిపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. మరి ఎట్లా, ఎన్ని నోములు నోశారో, ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఎన్ని పూజలు చేశారో మనకి తెలియలేదు. కానీ ఒక సమయమున దేవుడు ఆ దంపతులను దర్శించడానికి ఇష్టపడ్డాడు. మానోహ భార్య దగ్గరికి దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది. ఇదిగో నువ్వు గొడ్రాలవు, నువ్వు గర్భవతి అయి కుమారుని కందువు. చాలండి, దేవుడు చెప్పిన మాట నెరవేరిద్దా నెరవేరదా? పిల్లలు పుట్టాలంటే ఏదో పండ్లు బలాలు పంచి పెడితే పిల్లలు పుడతారా? ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నోములు నోసి కాయలు కడితే పుడతారా? ఈ మధ్యన సంఘాలలో అంజూర పండ్లు పంచి పెడతాను ప్రార్థన చేసి, అంజూర పండు తినండి గర్భవతులు అయిపోతారు. ఏంటి, అంజూర పండ్లు తింటే గర్భవతులు అవుతారా? ఆ మధ్యన నేను సేవ కొత్తలో వరంగల్ జిల్లాలో ఏరియాలో చేశాను. ఏలు ముంచే దేవుడు అట. ఏంటి, ఏలు ముంచే దేవుడు అంటే పొద్దున్నే వత్తడట స్వామీజీ. అందరి క్యాన్లలో నీళ్లు పట్టుకొని అందరు లైన్గా ఉండాల. ఆయన మట్టంలో నుంచి చిన్నగా బయటకు వచ్చినాక ఆ నీళ్ళల్లో ఏలు ముంచుకుంటూ పోతాడు. ఆ నీళ్ళు అయితే గర్భవతులు అవుతారట. దారుణం అయిపోయింది అసలు. భార్య భర్తలు ఎంత సంతోషిస్తున్నా పిల్లలు లేక బాధపడే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. సంతాన లేమితో ఈనాడు వస్తుంది వార్తలలో. ప్రతి 10 మందిలో 10 మంది జంటలలో కనీసం 4 పిల్లలు పుట్టట్లేదట. 10 మందిలో కనీసం 4 సంతానలేమి కలుగుతుంది అని చరిత్ర చెప్తా ఉంది. ఇక్కడ దంపతులకి పిల్లలు లేక బాధపడుతుండగా దేవుడు దూత ద్వారా దర్శించి నువ్వు గర్భం ధరించబోతున్నావు.
అదేనా కాకమ్మ కథ లేకపోతే జ్యోతిష్యం లాంటిదా? అయితే ఇది లేకొట్లేదని పాచికలేసి గవ్వలేసి చెప్పేదే? కాదు కాదు కాదు. ఆయన చెప్పాడంటే తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒక పత్యం చేయాలి, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి, మద్యం తాగకూడదు, ఆ పుట్టబోయే పిల్లగాడి నెత్తి మీదికి మంగళ కత్తి రానియకూడదు అని నువ్వు పత్యం చేయాలి అంటుంది. అరే సాధారణంగా లేడీస్ పత్యం ఎప్పుడు చేస్తారు? గర్భవతిగా ఉన్నప్పుడు చేస్తారా? పిల్లని కన్నక చేస్తారా? మా చిన్నప్పుడు ఏంటంటే ఎల్లిపాయ కారం పెట్టేటోళ్ళట బాలింతకి. ఎందుకంటే బాలింత జబ్బులు రాకుండా, బాలింత వాతావరణ జబ్బు రాకుండా, ఏదేదో జబ్బులు రాకుండా పిల్లగాడు క్షేమంగా మంచిగా ఉండాలి, తల్లి పాలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి ఇక ఇష్టం వచ్చినట్టు తింటే మాత్రం పచ్చదనం చేసి ఇంకేదో అయ్యి విరోచనాలు అయ్యి అంత గందరగోళం అయ్యి చేతికి అందరు పిల్లగాడు నోరు కట్టేసుకోవాలి. పత్యం చేయాలి జాగ్రత్తగా. ఎప్పుడు చేయాలి? కన్న తర్వాత పత్యం చేయాలి. కానీ ఇక్కడ దేవదూత వచ్చి మానవ భార్యకు అంటుంది, నీకు పుట్టబోయే కుమారుడు నాజీరు చేయబడ్డవాడవుతాడు. హల్లెలూయా. నాజీరు అంటే ప్రతిష్ఠింపబడిన వాడు అన్నమాటగా. ఈ నాజీర్ అనే పదం బైబిల్లో ఉందా? ఇంకొక దగ్గర ఎక్కడన్నా ఉంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వచనం. అతడు నాజీరగుటకు మొక్కుకున్న దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. తల వెంట్రుకలను ఎదగనీయవలెను. హల్లెలూయా. అది ముందే మోషే ద్వారా దేవుడు తెలియజేశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, దేవుని బిడలారా, దేవుడు మనకిచ్చిన పిల్లల్ని నాజీరు లాగంటే దేవుడి కొరకు ప్రతిష్ఠ చేయాలట, దేవుడి కొరకై పెంచాలా, దేవుడి యొక్క చిత్తము భూమి మీద నెరవేరడానికి మనం పిల్లల్ని తయారు చేయాలి, నడిపించాలా. తండ్రులారా, మీ పిల్లలకి కోపము రేపక అని అంటాడు ఎఫెసీ పత్రికలో. బాలుడు నడవలసిన తోవన వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత తొలగిపోడు. నేర్పవలసిన బాధ్యత దేవుడు తల్లిదండ్రులమైన మనకిస్తూ ఉన్నాడు. కనుక పిల్లల్ని నేర్పడానికి ఎక్కడ నేర్పాలి? దేవుడి దగ్గరికి తీసుకొచ్చి నేర్పాలి. హల్లెలూయా. అందుకే దేవుడే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. రేపు ఈ బాబు ఎంత ప్రయోజకుడు కాబోతున్నాడు, ఎట్టి వాళ్ళు కాబోతున్నారో మరి ఎట్లా తెలిసేదంటే, ఏ దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు, నువ్వు గర్భవతి అవుతావు, కొడుకుని కంటావు, ఆయన నాజీరు చేయబడతాడు, ఆయన ఇలా అవుతాడు అలా అవుతాడు అని చెప్పాడే, ఈసారి మళ్ళీ దేవదూత ప్రత్యక్షమైతే ఆ పిల్లగాడి సంగతి అంతా, ఫ్యూచర్ అంతా నువ్వే అడిగి తెలుసుకోమని అంటున్నాడు భర్త మానోహ. ఎట్టివాడు అవుతాడో దేవుడికే తెలుసు. ఎందుకంటే దేవుడిచ్చిన గర్భఫలమైన పిల్లల్ని దేవుడు ఆలోచన ఉంది, ఇచ్చేశాడు. హల్లెలూయా. అవును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనే ఎరుగుదును. ఆ పిల్లగాడి సంగతి, పుట్టబోయిన బిడ్డ సంగతి, పుట్టే బిడ్డ సంగతి ఎవరికి తెలుస్తుంది? బయట వచ్చి వాళ్ళు వచ్చేదో 4 మాటలు చెప్తే నడుస్తుంది. అది దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడో అది నెరవేరడానికి దేవుడి ఆలోచనలో ఉన్నాడు, దేవుడి యొక్క తలంపులో ఉన్నాడు ఆలోచన. కాబట్టి దేవుడిని అడగాలి. అడుగుడే మీకు ఇవ్వబడునంటే, లోకంలో నాకు అది లేదు, నాకు ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఊరికి అది అడగ ఇది అడగ సరిపోతుంది. కానీ దేవా, నాకు ఇచ్చిన కొడుకు, నాకు ఇచ్చిన బిడ్డని ఎలా పెంచాలా, ఏ మార్గం ఎలా నడిపించాలా, ఎందుకు ఇచ్చావు అని ఏమన్నా ఎవరైనా అడిగారా?
డాక్టర్ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, కలెక్టర్ చేయాలా, లోకంలో డబ్బు సంపాదించుకోవడానికి చేయాలా, లోకసమైన పేరు ప్రఖ్యాతం తెచ్చుకోవాలా అని ఎన్నో కలలు కంటూ పిల్లల్ని పెంచుతున్నామే కానీ దేవుడు కోసం పెంచాలి అనేటువంటి ఆ తలంపుతో దేవుణ్ణి అడిగి ఆయన అడుగుజాడల్లో పెరిగేటట్టుగా ఏ తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారు? ఎందుకంటే నేను ఎరుగుదును ఆ పిల్లల గురించినటువంటి భవిష్యత్తు. అందుకని ఎట్టి వాళ్ళు అవుతారు పిల్లలు. యోసేపు ఐగుప్తు దేశానికి ఒక ఉన్నతమైనటువంటి ప్రధానమంత్రి అవుతాడని తెలుసా? యాకోబు తెలుసా? పిల్లలకి అంటాం కానీ వాళ్ళ రాతలు, వాళ్ళ భవిష్యత్తు మన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. కాబట్టి ఏం చేయాలి? దేవుడి దగ్గరికి తీసుకురావాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం. పదమూడవ వచనం. శిష్యులు చిన్నపిల్లలు తీసుకొస్తా ఉంటే వాళ్ళు గద్దిస్తున్నారు. శిష్యులు దేవుడు కోపపడి అని రాయబడి ఉంది అక్కడ. ఎవరి మీద? పిల్లల మీదనా? ఎవరి మీద? ఎందుకు తీసుకొస్తారు పిల్లగాళ్ళు ఇక్కడ దేవుడి దగ్గరికి అని శిష్యులు ఆటంకం చేస్తుంటే దేవుడు కోపపడ్డాడట. చూచి కోపపడి, వామ్మో ఇదండి, శిష్యులుగా అన్ని వదులుకొని తల్లిదండ్రులని, అన్నదమ్ములని, వాస్తులని, భూములని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ చేపలు పట్టే వృత్తిని అన్ని వదులుకొని వట్టి చేతులతో యేసుని వెంబడిస్తున్న శిష్యులను చూసి వారిని కోపపడి. యేసయ్య కోపడ్డట్టు బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు కనపడుతుంది బాగా తెలిసినట్లుగా. ఎన్నిసార్లు? 2 సార్లు. ఇప్పుడు పిల్లల దగ్గర కోపపడ్డాడట. చాలండి, కోపపడ్డాడు అని రాయబడి ఉంది. ఇంకోసారి ఇప్పుడే తెలుసా? దేవాలయంలో వ్యాపారం చేస్తూ ఉంటే కొరడా పట్టుకొని అందరిని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళ వ్యాపారం చేసేటువంటి గొవ్వలు, బల్ల, చిల్లర బల్లలన్నీ పాడదోలి, నా తండ్రి ఇల్లు సమస్తమైన ప్రజలకు ప్రార్థనా మందిరంగా ఉండాలి కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేస్తారు. దీని విషయంలో కోప్పడ్డాడట. సరే, అది ఇప్పుడు ముఖ్యం కాదు కానీ కోప్పడ్డ సందర్భం ఉంటుంది. కనుక శిష్యుల్ని గద్దించాడు. దేవుడి రాజ్యము ఇదిగో ఇలాంటి వారిదే, మీలాంటి వాళ్ళది, మనలాంటి వాళ్ళది, అలాంటి వాళ్ళది, ఇలాంటి వాళ్ళని పెద్ద పెద్ద పోటు మొనగాల గురించి ఏం చెప్పాలి అక్కడ? ఏంటి పెద్ద పెద్ద అయ్యగారులు, పెద్ద పెద్ద సంఘ పెద్దలు, పెద్ద పెద్ద నాయకులు, ఇలాంటి వాళ్ళది అని అన్నాడా దేవుడి రాజ్యం? ఎందుకనలేదు? మన పెద్దయిన మనలో కుళ్ళు, కుట్రలు, దోషాలు, మోసాలు, అసూయ, తర్వాత పక్షపాతం, ఇవన్నీ మనలో ఉంటాయి. దేవుడి రాజ్యం అక్కడ అట్టుంటదా? ఈరోజు సమస్త పరిశుద్ధుల ఆత్మల దినం. పరలోకలు కూడా అక్కడ మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, లంచగొడితనాలు ఉంటాయి అక్కడ. చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళలో ఏమన్నా కుట్రలు ఉంటాయా? వాళ్ళలో భేదాలు ఉంటాయా? వాళ్ళ మనస్పర్ధలు ఉంటాయా? వాళ్ళ కుళ్ళు కుట్రలు ఉంటాయా? చిన్నపిల్లల మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడే గద్దిస్తే మళ్ళీ అమ్మ అని అంటారు తప్పకుండా. మనమా మనసులో పెట్టుకుంటే అమ్మాస రాదా వాడి సంగతి చూస్తాగా కనుక మనసులో పెట్టుకొని చచ్చిందాకా పగబోదు. చచ్చిందాకా తాసుబావుకి ఎన్నాళ్ళు పగొట్టదాకా ఏమో వెనకట అంటారు 12 ఏళ్ళు. ఎన్నేళ్ళు? కానీ మనిషి చచ్చిందాకా. ఒకసారి ఒక ఆయన ఇంట్లో పెద్ద అయినా వృద్ధాప్యములుండి చావు బతుకులు ఉన్నాడు, బాగలేకపోతే చివరి సమయంలో అయ్యగారిని పిలిపించి సంభక్తం ఇచ్చేద్దాం, ఎందుకంటే ఇక చివరికి పోతాడు కదా, సంభక్తి విత్తకెత్త మోక్షం ఉన్న పోతాడు కదా అని అయ్యగారిని పిలిపించి ప్రార్థన చేపించి సంభక్తం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు అన్నాడట, మరి చివరి దశలో వచ్చారు, ఈ సంభక్తం తీసుకుంటున్నారు, చాలా జాగ్రత్త, మరి మీరు పరలోకం వెళ్ళిపోతున్నారు, మీలో ఏమన్నా భేదాలు ఉంటే, మనస్పర్ధలు ఉంటే క్షమించండి, చెడు ఉద్దేశాలతో చచ్చిపోతే నరకం వెళ్ళిపోతారు. ఆఖరి నువ్వు కానుకేసేటప్పుడే నీ కానుక పక్కన పెట్టి నీ ప్రత్యర్థితో, నీ ఇరుగు పొరుగు వారితో ఏమైనా కోపతాపాలుంటే, మనస్పర్ధలుంటే ముందు కానుకాడ పడేసి ముందు పోయి సమాధాన పడొచ్చి కానుకేయి, లేకపోతే నీ కానుక ఇష్టపడ్డ దేవుడు అని చెప్పేశాడు.
కాబట్టి నువ్వు చనిపోయే పరిస్థితిలో ఉంటున్నావు కాబట్టి నీ మనసులో ఏమన్నా ఇతరుల మీద ఏమన్నా ద్వేష భావాలుంటే, కక్షలుంటే అది క్షమించుకో అని అనేసరికల్లా ఒరే భలే పని అయిందా, అరే చిన్నోడా పెద్దోడా నడిపోడా ఇట్లారా రారా. ఈ అయ్యగారు ఏదో చెప్తాడు, మనలో ఏదైనా కోపాలు ఉంటే భేదాభిప్రాయం క్షమించమంటాడు, లేకపోతే పరలోకం పోరాట. నాకు మాత్రం వాళ్ళని చూస్తే కడుపు మండిపోతుంది, నేను క్షమించకపోతే పరలోకం పోనాట. కాబట్టి నేను మాత్రం క్షమిస్తున్నా, మీరు మాత్రం వాళ్ళని వదలొద్దురా. ఏంటి ఇదా నేను మాత్రం పోతాను రా, నేను ఈ లోకం విడిచిపెట్టి పోతాను కానీ బతుకుంటే నారా వాళ్ళ సంగతి చూద్దరు కానీ నరకం పోతున్నాడు క్షమించకపోతే. కాబట్టి నేను పోతాను కానీ మీరు మాత్రం వాడిని మాత్రం వదలొద్దు, వాడిని మాత్రం వదిలిపెట్టొద్దని చెబుతున్నాడు. అదే క్షమాపణ. చిన్న బిడ్డలారా నా దగ్గర రండి, దేవుడి రాజ్యము ఇలాంటి వారిదే. మరి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు యొక్క బోధలు ఎలా ఉంటాయి, ప్రభు యొక్క మాటలు ఎలా ఉంటాయి? చిన్న బిడ్డలు లాంటివే కదా. వాళ్ళు ఎంత తొందరగా కలిసిపోతారు. అందుకని అంశము చిన్న బిడ్డలు ఎలాంటి వాళ్ళు అవుతారు. మీ చేతిలో ఉంది, మీరు వాళ్ళ మంచి మార్గంలో ఇస్తే దేవుడు ఎలా చేయడో చేసేస్తాడు. అందుకని చిన్న బిడ్డల్ని నా దగ్గరికి తీసుకురండి. ద్వేషం చిందే అజ్ఞానులపై ప్రేమను చిలికించి, కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి, ద్వేషం చిన్నే అజ్ఞానులపై ప్రేమను చిలికించి, కత్తులు విసిరే కఠినాత్ములపై కరుణను కురిపించి, దేవుని దీవెనలందండి దివినే భూమిపై దించండి. దేవుని దీవెనలందండి దివినే భూమిపై దించండి. రండి రండి నా జతగా నడవండి, రండి రండి నా ఒడిలో చేరండి. చిన్నారి పాలల్లారా సెలయేటి తరగల్లారా, చిన్నారి పాలల్లారా సెలయేటి తరగల్లారా, మీ మాటలు తేనెల చిలుకలు, మీ మనసులు వెన్నెల తొనగలు. రండి రండి నా జతగా నడవండి, రండి రండి నా ఒడిలో చేరండి. చిన్నారి బాలలారా. హల్లెలూయా. నా తండ్రి మీరందించిన ఈ ఉపదేశం మానవ జాతిని ధరింపజేసే శాంతి సందేశం, శాంతి సందేశం, శాంతి సందేశం. హల్లెలూయా. శాంతి స్వాతంత్రము కొట్లాట్లతో రాలేదు, శాంతియుతంగా వచ్చిందట. దేవుడే చిన్న బిడ్డలను రమ్మంటున్నాడు. వాళ్ళ మనసు ఏంటంటే దేశాలు, కక్షలు, కార్పణ్యాలతో ఉండే ఈ లోకములో చిన్న బిడ్డల వంటి మనసు కలిగి ఉంటే పరలోక రాజ్యం చేరతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చిన్న బిడ్డల స్వభావం దాటి వచ్చేసాం, కానీ మనసు మాత్రం ఇంకా చిన్న బిడ్డలాగే ఉంటేనే పరలోక రాజ్యం చేరతాం. ఇలాగే ఈ భూమి మీద మనలాగే జీవించి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి దేవుడు పిలుపు విని మనందరి విడిచిపెట్టి విశ్రాంతి పొందుతున్నటువంటి మన పితరులను గుర్తు చేసుకుంటున్నాం. మరి వారు ఎక్కడున్నారు? ఇప్పుడు పరలోకములో ఉన్నారు అంటాం, పరదేశంలో ఉన్నారు అనుకుంటాం. ఈ ఆరాధన అయిపోయిన వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోద్ది సమాధుల గురించి. సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి మన పితరులందరినీ తలుచుకుంటూ కన్నీరు పున్నీరు ఏడుస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఒక మాట చెప్తుందండి పిల్లారా, ఈరోజు చనిపోయిన వారి గురించి మాట్లాడుతూ ఉంటాం. సమస్త పరిశుద్ధుల ఆత్మల దినం. మరి వారి ప్రభునందు చేరి వారు మాట్లాడుతున్నారేమో. ధనవంతుడు చచ్చిపోయాడు,
ఆయన గురించి అంటాడు, ధనవంతుడు ఒక మాట అంటాడు, అయ్యా నాకు 4 అన్నదమ్ములు ఉన్నారు, ఇంటికాడ 4 ఉన్నారు. వాళ్ళు ఈ భయంకరమైనటువంటి ఆ నరకాల్లోకి పడకుండా కొద్దిగా మీ దగ్గరికి, మా అన్నదమ్ముల దగ్గర, మా అన్నల దగ్గరికి, మా తమ్ముల దగ్గరికి సేవకులు పంపరాదండి. ఏం వాళ్ళు కూడా రక్షణ లేదా? లేదు. చచ్చిపోయినోడు మాట్లాడుతున్నాడన్నమాట నరకం నుండి. ఏమని? వాళ్ళ ఇంటికాడున్న వాళ్ళ గురించి మాట్లాడుతాడు. ఎవరైనా చచ్చిపోతే జ్ఞాపకార్థ కొడికలో పలాయన ఓ అది సాధించాడు, ఇది సాధించాడు, అలా చేశాడు, ఇలా చేశాడని ఆయన గురించి చెప్తా ఉంటాం మనం. కానీ ఆయన బతుకున్న మన గురించి చెప్తున్నాడు, బతుకున్న నీ గురించి చెప్తున్నాడు, బతుకున్న నా గురించి అనుకుంటున్నాడు. మనం రక్షణ పొందకపోతే, ఇంకా మనం మారుమనస పొందకపోతే మనం ఎక్కడుంటామట? ఆయన అనుభవపూర్వం చెప్తాడు, నరకయాతను అనుభవిస్తున్నాడు ధనవంతుడు. అగ్ని ఆరట్లేదు, పురుగు సావట్లేదు, దప్పికతో అలమటిస్తూ ఉన్నాడు. అబ్రహామా, ఇదిగో నీ రొమ్మును ఆనుకున్నటువంటి ఆ లాజర్ని తీసుకొచ్చి ఒక చిటికెని వేళ్ళకు నీళ్ళు తీసుకొచ్చి నాకు గొంతును దడిపే రాదు, ఇక్కడ నేను దప్పికతో చచ్చిపోతున్నా. చిన్న బిడ్డల వంటి మనసు లేకపోతే పరలోకం పోతారు ఎవరైనా? మీసాలు ఎరగేస్తా ఉంటే ఎంతున్నా దేవుడి దగ్గర దీనత్వం కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిలో ఆయన సేవ విషయంలో, సేవకుల విషయంలో, ప్రార్థన విషయంలో, పరిచయ విషయంలో, దేవుడి కార్యక్రమాల్లో మన యొక్క గొప్పతనాలు పనిచేయవు, మన అధికారాలు, మన పెత్తనాలు అసలే పనిచేయవు. వాటి వల్ల చాలా నష్టం. చివరికి చేతులారా నాశనం అయిపోతాం, చేతులారా మన జీవితాలు పాడు చేసుకుంటాం. కనుక 2 మన చేతులు పెట్టాడు, జీవము, ఆశీర్వాదము. ఆలోచన చేసుకోండి, పరీక్ష చేసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి, అంతే. ఇక ద్వితోపదేశకాండం చివరి వచనంగా 30వ అధ్యాయం 18వ వచనం నుండి, మీరు నిశ్చయముగా, అంతకన్నా ముందు 17 చూద్దాం. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు వినలొల్లక ఏడవబడిన వాడవై నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు నేడు అంటే ఈ రోజు చెప్తున్నాడు. మళ్ళీ అంశం నీకు చెప్పడం కుదరదు, అయిగా టైం అయిపోతుంది, కుదరదు అంటే బోల్డ్ అంశాలు ఉంటాయి. మళ్ళీ కొత్త అంశం వచ్చేది, మళ్ళీ ఈ ప్రసంగం కుదరదు, నీకు రాదు. మళ్ళీ నేడు నేను నీకు తెలియజేయుచున్నాను ఏంటంటే, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదాన్ని శాపమును నీ ఎదుట పెట్టాను. నీ ఇష్టానుసారంగా బతుకు, నీ ఇష్టమే, నేను ఎవరు బాధబంది చేయడు. దశం భాగాలు ఎందుకు ఇవ్వట్లేదని మెడక కత్తి పెట్టి ఇవ్వకపోతే నీ చంపేస్తాను ఎవరు అంటారా బైబిల్లో? అయ్యగారు ఇబ్బంది పడతారా? సంఘస్థులు ఇబ్బంది పడతారా? స్వేచ్ఛగా పిలుపుని కవర్ ఇచ్చాం, స్వేచ్ఛగా ఇస్తున్నారు. అది బలవంతంగా కాదు, అది దాని మీద రాసి ఉంటుంది కవర్ మీద, ఏమని? స్వేచ్ఛార్పణ అని ఉంటుంది. అదే కరెంటు బిల్లు అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే, స్కూల్లో పిల్లల ఫీజు అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే, ఇంకేదైనా వాడుకుంటే ఖచ్చితంగా కట్టాల్సిందే, పలానా వస్తువు కొనుక్కుంటే ఖచ్చితంగా కట్టాల్సిందే. కానీ బతికిస్తున్న దేవుడికి నీకంటే గొప్ప గొప్ప వాళ్ళు, నీకంటే గర్వలు, నీకంటే అందరు గలవారు, కోటేశ్వరులు పుట్టుకుని తట్టా ఉంటే నిన్ను నన్ను బతికించినందుకు, నెలలు కాపాడుతున్నందుకు, నీ పిల్లలను చూస్తే దళితరికిస్తున్నందుకు దేవుడికి కానికమడానికి మాత్రం సరగడం, గొనగడం, దేవుడి పని విషయంలో మాత్రం అశ్రద్ధ చేయడం నీ ఇష్టం. నీ బాధ మంది నిన్నెవరు ఇబ్బంది పట్టట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నారు, నేడు జీవమును మరణమును నీ ముందే పెడతన్నా. ఇటు ఆశీర్వాదము శాపము ముందలనే ఉన్నాయి. నువ్వేది కోరుకుంటావు?
పిలాతు అంటాడు, ఇదిగో ఈ యేసులో నాకేం తప్పు కనపడట్లా, ఈ యేసులో నాకేం పాపం కనపట్ల, మీరు మాత్రం ఇన్ని నేరాలు మోపారు, ఒక్క నేరం కూడా రుజువైంది కాదు. ఈ రోజు అసలే పస్కా పండుగ కాబట్టి ఒక అధికారిగా పిలాతు, గవర్నర్గా మన ఆచారం ఏంటంటే ఆ రోజు ఒక ఖైదీని విడుదల చేసే హక్కు నాకుంది. కాబట్టి యేసుని కొరడ దెబ్బలు కొట్టించి విడుదల చేస్తా అంటే అక్కడ అల్లరి మూక అంతా కూడా మూకమ్మై ఏమంటారు, ఒకడు మొదలు పెట్టిండిగా, వద్దా యేసు సిలువేనంటే పక్కన వాళ్ళందరూ అనరా వాళ్ళకి ఇష్టం లేకపోతే ఈ ఎక్కడ ఎగేస్తానమాట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడు కోసం యేసు కంటే వేరేతో దొరుకుతారు పక్కన. మోషే మీద తిగరబట్టడానికి, మోషే మీద ఎదురు మాట్లాడడానికి కోరహు ఎంబటి 250 మంది తయారైపోయారు. అంతనే 250 మంది. కానీ మోషేకి ఎవరు లేరు. కానీ 250 మంది భూమి బద్దలైపోయి నిలువన సచ్చారు వాళ్ళందరూ కూడా. ఈరోజు సంస్మరణ, చనిపోయిన రోజు, మన పితరులు చనిపోయిన రోజు కనుక మరణం అనేది తప్పకుండా వస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది కీర్తన 68:20 మరణము తప్పించుట యెహోవా వశం. పిలాతు తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు యేసు ప్రభు టైంలో పాపం కనపట్లేదు, విడుదల చేస్తా అంటే పక్కన వాళ్ళందరూ కూడా అల్లారి మొక్కలు వేసి నువ్వు విడుదల చేస్తే బరబ్బాని విడుదల చేయి. కానీ యేసుని వద్దు. ఎవరిని కోరుకున్నది లోకం అంతా? మంచివాడిని యేసుని కోరుకుందా? ఎవరు కోరుకుంది? బందిపొట్టు దొంగని విడుదల చేసి మాత్రం యేసుని మాత్రం సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. ఏం కోరుకుంటావు? దేవుడిని కనబడితే ఏం కోరుకుంటావు? బలాన్ని కోరుకున్నాడు సంసోను, బలహీనుడైపోయాడు. జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు సొలొమోనుకి, భ్రష్టుడై పాడైపోయాడు. నీకు వరాలు కాదు, అద్భుతాలు కాదు, ఇవి కాదు కావాల్సింది, విధేయత కావాలి. దేవుడు చెప్పిన మాట వినటం కావాలి దేవుడికి. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన అనేక కృపావరాలలో, అనేక ఈవులలో, అనేక దీవెనలలో, అనేక ఆశీర్వాదాలలో అందరికీ సమానంగా సమయం ఇచ్చాడు. రాజుకు అదే సమయం, కూలోడికి అదే సమయం, మంత్రికి అదే సమయం, చిన్న పనుడికి అదే సమయం. కానీ సమయాలు దేవుడు ఈవిగా ఇచ్చాడు. ఒక 5 తలాంతులు, 10 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఒక ఇచ్చినట్టు బైబిల్లో చూస్తాం. కానీ 1 తలాంతు ఉన్నవాడు ఊరిక 10 ఎడికెళ్ళి చూసుకుంటా ఈ చూడు పచ్చిపాతం చేశాడు, 10 ఇచ్చాడు, నాకేమీలా. ఈ తలాంతరట్ట గాలబన్ని కానీ, తలాంతరట్ట బోని కానీ అందరికీ సమానంగా కుటుంబ జీవితం ఇచ్చాడుగా. కుటుంబంలో దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే నీ పిల్లలు. మరి ఆ పిల్లల్ని దేవుడి కోసం వినియోగించాలి కదా. దేవుడు మనకి ఇచ్చిన పిల్లల్ని ఎవరి కోసం? ఆ పిల్లలు ఆలోచన చేయండి. అన్యులైతే వాళ్ళ పగలు సాధించుకోవడానికి పెంచుకుంటారేమో, ఒకళ్ళ వాళ్ళ ఇష్టాలు సాధించుకోవడానికి పెంచుకుంటారేమో, లోకంలో గొప్ప పేర్ల కోసం పిల్లలు సాదుకుంటారేమో. కానీ దేవుడి పిల్లలు మాత్రం అలా కాదు కదా. వాళ్ళు పుట్టింది ఎందుకు? వాళ్ళు కాపాడబడేది ఎందుకు? వాళ్ళు రక్షింపబడేది ఎందుకంటే దేవుడి కోసం కాదా. రేపు చనిపోతే మళ్ళీ నెక్స్ట్ సమాధుల పండుగ వచ్చేస్తుంది. దేవుడి యొక్క కృపను బతికుంటే అదృష్టవంతులం, దేవుడి స్తోత్రం. ఒకవేళ ఈ లోకం విడిచిపెట్టిపోతే దేవుని చూస్తావా? లూకాసు 16 అధ్యాయములు ధనవంతుడు ఎక్కడ చూస్తాడు? నరకములో 2 ఉన్నాయి, 2 దారులు, 2 ఇండ్లు, ఒకటి ఇసుక మీద, ఒకటి బండ మీద. 2 ఉన్నాయి మీ ముందు, ఆశీర్వాదము, శాపము, మేలు, కీడు, వెలుగు, చీకటి. ఈ వాక్యాలను మీరు మనసులో తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకోండి. మన పిల్లల్ని దేవుడి కోసం నాజీరు చేయబడాలి. పిల్లలే కాదు, నీకొద్దా? ఇది పిల్లల గురించి నాకు కాదండి, ప్రసంగం నాకు కాదు. గొడుగేసుకొని వాక్యం వింటాడు ఒకడు. గొడుగేసి వాక్యం వింటుంటే అర్థం ఏంటి? గొడుగు చినుకులన్నీ ఆడబడుతుంటాయి. గొడుగు పుల్లల నుండి అక్కడ పడతాయి, ఇటు పడతాయి, అటు పడతాయి, ఇటు పడతాయి, కానీ ఈయన మీద పడవు. ఈరోజు అయ్యగారు చెప్పి ఉరుకులు పెట్టే ప్రసంగం నా గురించి కాదా, చిన్న పిల్లల గురించి. కానీ నీవు నేను చిన్న పిల్లుల్లాగా తగ్గించుకుంటేనే రేపు పరలోకం. రేపు మీ అమ్మ నాన్న చూస్తావు చనిపోతే, మన పితలను చూస్తావు
మనకంటే ముందుగా దేవుడి దగ్గర చేరిన వారిని చూడగలుగుతాం. కనుక మరణం తప్పకుండా వస్తుంది. మరణము తప్పించుట దేవుడి వశం. డాక్టర్లు అబ్బా సావు బతుకులు తీసుకెళ్తే అద్భుతంగా బతికించారండి. ఎవరు తప్పించారు? డాక్టర్లా మరణం తప్పించింది? ఇవాళ బతికించారు. మళ్ళీ తర్వాత హార్ట్ అటాక్ రాంగమే ఎమ్మటే సూదులేసి గుండె మీద బాగా కొట్టి 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 బతికించారండి. బా మా బతికించడానికి ఏమైంది? ఎన్నాళ్ళు బతుకుతావు? 1000 సంవత్సరాలు బతుకుతావా? మళ్ళీ సస్తంగా కాబట్టి తప్పించేది ఎవరు? మరణాన్ని. ఈ మరణమే కాదు, రేపు నరకములో 2వ మరణం గురించి రాశాడు. హల్లెలూయా. 2వ మరణం తప్పించడం యెహోవా వశం. కనుక మరణం గుండా దేవుణ్ణి చేరడానికి మనకంటే ముందుగా వెళ్ళిన మన పితరులను ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆలోచన చేసుకోండి. ఆశీర్వాదము, శాపము మీ ముందే పెట్టాను. దేవుడికి నమ్మకంగా ఉండటం నేర్చుకో. దేవుడిచ్చిన వరాలలో అద్భుతమైన వరం కుటుంబం. ఏంటది? ఉన్నాయా? అందరికీ కుటుంబాలు ఉన్నాయా సమానంగా? కుటుంబ జీవితం ఎట్లొస్తుంది? పెళ్ళి అయితే పిల్లలు అవుతారు, కుటుంబం ఇది, అంతేనా? కాకపోదా? పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు ఎడా? ఉండరట్టుంది ఒకళ్ళు ఇద్దరు. పెళ్లి కాకపోతే కుటుంబం అయితే కాదా? కాకపోవచ్చు. మీ అమ్మా నాన్నకి నువ్వు పిల్లగాడి కావా, కూతురు కావా? నువ్వు కుటుంబంలో రాలేదా ఏంటి? నీ పెళ్ళైతేనే కుటుంబమా? మరి ఇంతకుముందు మీ అమ్మా నాన్న ఎవరు వాళ్ళు? మరి వాళ్ళు కుటుంబం కాదా? వాళ్ళ నుంచి నువ్వు రాలేదా? మరి ఇంత స్వేచ్ఛగా ఈవిగా వరాలు కావాలని కూడా ఆ వరం కంటే శ్రేష్టమైన వరం క్రైస్తవ కుటుంబంలో మనం పుట్టడం. మరి దేవుడు మనకిచ్చిన పిల్లలు దేవుడి కొరకు ఉపయోగపడుతున్నారా? పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. మనల్ని మనమే దేవుడి కొరకు అంకితం అవుదాం. దేవుడి రాజ్యంలోకి మనకంటే ముందుకు వెళ్ళిన వారిని తలపోసుకుంటూ వారి ఆత్మలకు శాంతి కొరకు ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం. చిన్నారి బిడ్డల యొక్క మనస్సు ఎంత అద్భుతమైంది. ఎట్టి వాళ్ళు అవుతారో. యేసు పుట్టినప్పుడు కూడా ఊరి చుట్టుపక్కల అందరూ కూడా ఎలాంటి వాడు అవుతారో అంటున్నాయో. బాప్తిస్మ యోహాను పుట్టినప్పుడు 1:66 ఉంది అదే మాట బైబిల్ వాక్యాలలో. ఎలాంటి వారు అవుతారో. కనుక చిన్నప్పుడు లేనటువంటి భక్తి పెద్దయినాక వస్తుందా? పెద్ద అయినాక వాళ్ళు మంచిగా ఉండాలంటే కీర్తన గ్రంథంలో ఉత్తర పరిస్థితులు చదువుకున్న 119:9 యవనస్తులు దేని చేత తన నడత శుద్ధి చేసుకుంటారు. ఇదంతా అవసరం లేదు. దేవుడికి నమ్మకం ఉంటే చాలు. హల్లెలూయా. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే. నాకై నిలువెల్ల సిలువను కలిగినాడే. నా జీలు వ్రతము జీవితమంతా అనుసరించినాడే. నాకై నిలువెల్ల సిలువను కలిగినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ప్రార్థన. నాజీరు చేయబడ్డ జీవితం సంసోను. కానీ నాజీరుగా ఉండి ఆత్మతో నింపబడ్డప్పుడు గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. 300 నక్కలు పట్టుకొని వాటి తోకలు ముడేసి
దివిటీని కట్టి ఫిలిస్తీన్ల యొక్క తోటల్లోకి పంపించేశాడట. 300 నక్కలు దొరుకుతాయా? పెద్ద గేటు, ద్వారం అన్నటువంటి ఆ యొక్క గోట గుమ్మం గేటుని అవలేలుగా ఓడబీక్కొని భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడట. సింహం ఎదురొచ్చింది, దాన్ని కోడి పిల్లలు తీసేసినట్టు తీసి పడేశాడు. ఇంత గొప్ప అద్భుతాలు చేశాడు. ఎలా అంటే నాజీరు చేయబడి పవిత్రంగా ఉండి ఆత్మతో నింపబడ్డాడు కనుక గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు చర్చ్, సంఘం, దేవుడి బిడ్డలైన మనం దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయాలంటే ఏం ఉండాలి? మన మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. అది ఎట్టొస్తుంది? నాజీరు చేయబడ్డ వాళ్ళంగా, ప్రతిష్ఠ చేయబడ్డ వాళ్ళంగా. ఆశీర్వాదము, శాపము, మేలు, కీడు, మంచి, చెడు నీ ముందే ఉంది. నువ్వు ఆలోచన చేసుకో. రేపు తప్పకుండా ఈ లోకాన్ని విడిచిపెడతాం. మరణం తప్పకుండా మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. మరణం గుండా మనం పరలోకం చేరి మన పితరులను ఈరోజు సమస్త పరిశుద్ధుల ఆత్మను గుర్తు చేసుకుంటున్నాం. వాళ్ళని కలుసుకోవాలంటే ఇక్కడ పరిశుద్ధంగా నాజీరు చేయబడే జీవితం కలిగి ఉండాలి. చిన్న బిడ్డల వంటి మనస్సు కావాలి. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ మంచి రోజు కొరకే స్తోత్రాలు. చిన్న బిడ్డల గురించిన అంశముతో ఈరోజు మా అందరినీ దర్శించావు. ఈ బాలలు ఎలాంటి వారు అవుతారో అనేటువంటి అంశాన్ని మాకు ఇచ్చావు. సంసోను పుట్టుక తండ్రి నాయన వాళ్ళందరికీ ఆదర్శవంతంగా, ఆశీర్వాదకరంగా ఉంది. కానీ ఆయనలో ఆత్మ ఉన్నంత కాలము గొప్ప కార్యాలు చేశాడు. తన ఇష్టానుసారంగా చెడు కొరకు అమ్ముడు పోయినప్పుడు బలహీనుడైపోయి ఫిలిస్తీన్ల చేతికి చిక్కిపోయాడయ్యా. ఈ పాపిష్టి లోకములో మంచి చెడు ఉంది, ఆశీర్వాదము, శాపం ఉంది. కనుక మేము ఏది కోరుకుంటామో దాని ప్రకారంగా బతుకుతాం. కనుక నీ అందు భయభక్తులు కలిగిన మేము చెడుతను అసహించుకొని చిన్న పిల్లల వంటి మనసు కలిగి క్షమించుకుంటూ కలిసిపోతూ ప్రేమ కలిగి నీ రాజ్య వ్యాప్తి కొరకు మేమందరం కలిసికట్టుగా పాటుపడే మంచి మనసు దయచేయమని, మా సంఘములో మీరు దానముగా బహుమానంగా స్వాస్థ్యంగా ఇచ్చిన చిన్నారి బిడ్డలను మీ రాజ్య వ్యాప్తి కొరకై చిన్నప్పటి నుండి శిక్షణలో, బోధలో పెంచడానికి సహాయం చేయమని, ఈ వర్తమానాన్ని ఆశీర్వదించమని యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.